శ్రీశైలం దేవాలయం నుండి 21వ తేదీ పట్టువస్త్రాలు వస్తాయి సార్. అదే రోజు 3 గంటల నుండి 6 గంటల వరకు భక్త కన్నప్ప ధ్వజారోహణం ఉంటుంది సార్, కన్నప్ప టెంపుల్ దగ్గర. 22వ తేదీ శనివారం 12 గంటల నుంచి 4:30 వరకు స్వామివారి ధ్వజారోహణం ఉంటుంది సార్. అదేవిధంగా 23 రెండవ తిరునాళ్ళు భూతరాత్రి అంట సార్, రెండవ తిరునాళ్ళు జరుగుతుంది సార్. అదేవిధంగా కాణిపాక స్వామి నుండి ఆ పట్టు వస్త్రాలు మాకు మా కాళహస్తి స్వామికి తీసుకొని రావడం జరుగుతుంది సార్. ఈవెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సార్, ప్రతి ఫెస్టివల్ దగ్గర ఫెస్టివల్ వచ్చింది కాబట్టి 25వ తేదీన 2 గంటలకి లింగోద్భవం, 12 గంటలకి మధ్యాహ్నం రథోత్సవం, అదేవిధంగా 8:30కి ఈవినింగ్ తెప్పోత్సవం చేయడం జరుగుతుంది సార్. పెట్టుకోవడం, స్వామివారి పోయేటప్పుడు ఉప్పు మిరియాలు ఇస్తారు కాబట్టి కూడా శానిటైజేషన్ కూడా దానికి విఐపి ఏరియా క్లియర్ చేయగలిగితే హాఫ్ ఆఫ్ యువర్ హెడేక్ ఇస్ గాన్. నెంబర్ 1. నెంబర్ 2, పార్కింగ్ ఏరియాస్ షుడ్ బి స్పెసిఫికలీ mentioned where they have to park the vehicle, and we need to have good communication system. ముఖ్యమంత్రి గారు ముందుగానే సమీక్షించుకుని అధికారులంతా కూడా మాట్లాడుకుని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తేనే మంచిగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పే లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాలు కూర్చోవడం జరిగింది. ఏదైతే ఈవో గారు చూపించారో అన్నీ కూడా చాలా క్లియర్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మనం రాబోయే శివరాత్రి 13 రోజుల యొక్క కార్యక్రమాన్ని చాలా బాగా చూపించారు. దాంట్లో కొన్ని అడ్వైజులు మనం కూడా మాట్లాడుకుని, ప్లస్ అలాగే ఎమ్మెల్యే గారు ఏదైతే ఒక కాంక్షతో పనిచేస్తా ఉన్నాడో, ఎందుకంటే చరిత్రలు ఎప్పుడు నేర్చుకునే విధంగా ఈ శివరాత్రి వేడుకలు ఉండాలి, అలాగే పర్మనెంట్ సొల్యూషన్ కూడా చేసుకుంటే తప్పకుండా రాబోయే రోజుల్లో ఎప్పుడు కూడా చిరస్థాయి ఉండిపోతున్న లక్ష్యంతో ఆయన తపనపడతా ఉన్నాడు. దానికి కూడా పూర్తిగా ప్రభుత్వం తరఫున అందరం కూడా టీం వర్క్ కాబట్టి ఇటు కలెక్టర్ గారు, ఎస్పీ గారు పనిచేస్తారు, అలాగే మేమందరం కూడా తప్పకుండా పనిచేసి దీన్ని మంచిగా ఒక 13 రోజులు ఒక పాజిటివ్ వాతావరణంలో మనం ముందుకు తీసుకెళ్దాం. అయితే ప్రతి 13 రోజులు కూడా గౌరవ మంత్రి గారు కూడా చెప్పారు, 13 రోజులుగా ఉచితంగా వాళ్ళకి ప్రసాదం ఇచ్చే ఏర్పాట్లు చేయమని రిక్వెస్ట్ చేశారు. వారు కూడా సానుకూలంగానే స్పందించారు, వారు కూడా చెప్తారు. పార్కింగ్ ప్లేసెస్ కావచ్చు, తర్వాత పోతే వేర్ ద వెహికల్స్ ఆర్ టు బి స్టాప్ ఫ్రమ్ వేర్ దే పీపుల్ ఆర్ టు బి ఎంటర్డ్. అయితే మీరు దీనిలో కొన్ని న్యూ థింగ్స్ కూడా దానికి యాడ్ చేస్తారు. అవి మళ్ళీ మనం ఫర్దర్గా డీటెయిల్గా డిస్కస్ చేసి వీళ్ళ హ్యావ్ ఒక ప్రాపర్ చేసి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యూ హావ్ మెన్షన్ మీ అంటే మీ నుంచే ఇది స్టార్ట్ చేయాలంటే విఐపి కల్చర్లో మరి ఇష్టానుసారంగా కాకుండా ఒక డిసిప్లిన్గా చేయాలని చెప్పారు. దట్ ఈస్ సో వెల్కమింగ్ సార్. పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్, రెవెన్యూ, all line departments, engineering departments, everyone కూడా we need to coordinate with them. Each అందరికి డీటెయిల్డ్ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. మీ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్ గా ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏదైనా ఇబ్బంది జరిగినా, ఏదైనా జరగకుండా చూసుకుంటే ఎక్కడైనా జరిగినా కూడా కన్సర్న్ హెచ్ఓడి విల్ బి సోల్లీ రెస్పాన్సిబుల్. ప్లీజ్ టేక్ డ్యూ మెజర్స్. అందుకే ఆల్రెడీ ఒక మీటింగ్ చేసాం, ఇది రెండోసారి ఆనరబుల్ మినిస్టర్స్ ఇద్దరు రివ్యూ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ అకేషన్. అండ్ ఇంకా 20 రోజులు ఉన్నాయి, సఫిషియంట్ టైం ఉంది. ప్లీజ్ కోఆర్డినేట్ ప్రాపర్లీ. లాస్ట్ ఏదైనా మళ్ళీ లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయాలి. ఏదైనా ఉంటే ముందుగానే మా దృష్టికి తీస్తారు. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఈరోజు దేవాదాయ శాఖతోటి రెవెన్యూ, ఇతర పోలీస్ శాఖల అధికారులు అందరితోటి కలిపి రాబోయేటువంటి మహాశివరాత్రి పర్వదినాన్ని వైభవోపేతంగా ఈ కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ వైభవోపేతమైనటువంటి ఈ కార్యక్రమానికి అన్ని రకాల సమీక్షల్ని పూర్తి చేసి అవసరమైనటువంటి ఆదేశాలని ఇవ్వవలసిందిగా గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడే కాదు, ఈ రాష్ట్రంలో నలుమూలల ఏ రకమైనటువంటి కార్యక్రమాలున్నా, ఆధ్యాత్మిక ఆలయాల ఉత్సవాలున్నా వాటన్నింటిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే విధంగా
ఆదేశాలు ఇస్తూ బాగా పండుగలు, ఆధ్యాత్మికత, ప్రజల మధ్యత ఒక సఖ్యత, అనుబంధం రావాలనేదే వారి ఆలోచన. అందుకనే ఈరోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని వైభవోపేతంగా చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా చూడటానికి వారు రెవెన్యూ మంత్రి గారిని, నన్ను, హోంమంత్రి గారిని, ముగ్గురిని ఒక టీమ్గా వేసి మీరు ఎప్పటికప్పుడు అన్నీ సమీక్షించండి ఆలయాల్లో ఉత్సవాలన్నీ కూడా అని వారు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంలోనే ఈ 13 రోజుల కార్యక్రమంలో ప్రతి భక్తుడికి దేవాదాయ శాఖ అనుమతులతో శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం వాళ్ళు లడ్డు ప్రసాదాన్ని ఈ సంవత్సరం ఉచితంగా ఇవ్వడానికి ఇవాళ ఎమ్మెల్యే గారు కోరారు. దాన్ని పూర్తిగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. ఖర్చు ఎంతైనా సరే అది దేవాదాయ శాఖ అనుమతులు ఇస్తుంది దానికి. ఇక 13 రోజుల పాటు లడ్డు ప్రసాదం ఉచితంగానే ఇస్తాం. ఇది గతంలో ఎప్పుడూ లేదు. దీన్ని ప్రాక్టికల్గా మేము చూసాం కొన్ని ఆలయాల్లో. ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు అప్పుడు ఉచిత ప్రసాదం ఇచ్చినప్పుడు ఆ భక్తుల యొక్క సంతృప్త స్థాయి ఎంత స్థాయికి పోతుందంటే అంత స్థాయిలో ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అందరం కలిసి కృషి చేసేది దేనికి అనంటే వచ్చేటువంటి ప్రజలు, భక్తుల యొక్క మనోభావాలను ప్రభావితం చేసి ఆధ్యాత్మికత వైపు వాళ్ళని మళ్లించడమే లక్ష్యంగా మన ప్రభుత్వం చేసే కార్యక్రమంలో ఇది కూడా ఈరోజు అమలు చేయాలి అని కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో దీన్ని ప్రవేశపెడతామని చెప్పి చెప్పడం జరిగింది. ఏదైతే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 21న శ్రీ కన్నప్ప ధ్వజారోహణంలో స్టార్ట్ అయ్యి 6వ తారీఖు శాంతి అభిషేకం దాకా ముగిస్తాయో ఆ జరిగే 13 రోజుల ఒక ప్రక్రియని ఎలా చేస్తే బాగుంటుంది, గతంలో ఎంతమంది ప్రజలు వీటిని వీక్షించారు, ఎలా దర్శనం చేసుకున్నారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా పిలిగ్రిమ్స్ అందరినీ కూడా వారికి సకాలం అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఈరోజు గౌరవ ఎండోమెంట్స్ మినిస్టర్ గారు అన్నలు రామనారాయణ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, అలాగే మా కలెక్టర్ గారు, మా ఎస్పీ గారు, మా ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, ఈఓ గారు, అలాగే టెంపుల్ నుంచి కూడా ప్రధాన అర్చకులు అందరూ కూడా, అలాగే అధికారులు అందరూ కూడా సమిష్టిగా కూర్చుని ఒక ఇంటరాక్టివ్ డిస్కషన్. ఎందుకంటే మనం చూస్తాము గత 7 నెలల నుంచి కూడా అన్ని టెంపుల్స్ కూడా కిక్కిరిసిపోతూ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. వాళ్ళు మొక్కులు తీర్చుకోవడానికో ఎందుకో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన బాగుండాలని చెప్పేసి వాళ్ళు అందరూ కూడా ఆశీర్వదించడానికో అన్ని టెంపుల్స్ కూడా కిక్కిరిసిపోయి ఉంటున్నాయి. కాబట్టి పిలిగ్రిమ్స్ ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదనే లక్ష్యంతో అందరి యొక్క సలహాలు, సూచనలు తీసుకుని అవన్నీ కూడా లాస్ట్లో మా ఎండోమెంట్స్ మంత్రి గారు ఆమోదించి, ఎందుకంటే బడ్జెట్ సమస్య ఉన్నప్పటికీ కూడా చాలా ప్రోయాక్టివ్గా, ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళేటటువంటి గవర్నమెంట్ కాబట్టి అవన్నీ కూడా సానుకూలంగా స్పందించారు. దాంతోపాటు ముందుగా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అంటే వచ్చే వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఫెసిలిటీ దగ్గర నుంచి మనకి మెడికల్ ఫెసిలిటీ దగ్గర నుంచి విఐపి యొక్క మూమెంట్స్ దగ్గర నుంచి దర్శనం స్లాట్స్ దాకా అన్నీ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా, మరి ముఖ్యంగా ఏది ఎమ్మెల్యే గారు అడిగారో కాళహస్తిలో నివసించే వారందరికీ కూడా ఉచితంగా ఒకరోజు దర్శనం అందరికి కూడా అన్ని లైన్లు కూడా ఉచితంగా ఇవ్వాలి అని చెప్పేసి అన్నంగానే అందరూ కూడా డిస్కస్ చేసి ఈవో గారు కూడా, ఎందుకంటే 26 రాత్రి జాగారం చేస్తారు కాబట్టి 27 ఉదయాన్నే వారికి ఆ రోజు మొత్తం కూడా ఎక్కడ కూడా ₹1 కూడా ఎవరి దగ్గర తీసుకోకుండా ఆ రోజు మొత్తం కూడా ఉచితంగా దర్శనం ఇవ్వాలి అని చెప్పేసి, అలాగే ఏదైతే పిలిగ్రిమ్స్ లైన్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా తీర్థ ప్రసాదాలు కూడా ఇచ్చి, అలాగే పిల్లలు ఉంటే బిస్కెట్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు కూడా ఇచ్చే విధంగా, మరి ముఖ్యంగా మా ఎండోమెంట్స్ మినిస్టర్ గారు ఎక్కడ కూడా నీటి ప్యాకెట్ ఇవ్వకూడదు,
తప్పకుండా వాటర్ బాటిల్సే ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఆదేశించారు. నిజంగా చాలా ఆనందదాయకం. ఎందుకంటే వాళ్ళకు కూడా ఫెసిలిటీ బాగుంటుంది, క్యారింగ్ కానీ తాగటానికి కానీ దాన్ని సేవ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది, సేపు తాగటానికి అంటే మల్టిపుల్ యూసేజ్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి అలా అన్నీ కూడా చేయటం, అలాగే ఎంత వీలైతే అంత తక్కువ సమయంలో మంచి దర్శనం ఇప్పించి ప్రసాదంతో పాటు వారిని ఆనందంగా పంపించే మార్గం అనేది కూడా ఎలా చేస్తే బాగుంటుందని కూడా ఈరోజు చాలా క్లియర్గా మాట్లాడుకోవడం జరిగింది. దానికోసం కావాల్సిన ఫెస్టివల్ కమిటీ కూడా తొందరగా వేసుకోమని చెప్పేసి కూడా గౌరవ శాసనసభ్యులకు కూడా చెప్పాము. ఇక్కడ విచ్చేసిన ఇద్దరు మంత్రులకి, ఆనవన్నకి, ప్రసాదానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్నే ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ఈఓ గారికి, ఆర్టీఓ గారికి అందరూ కూడా ధన్యవాదాలు. ఈరోజు బ్రహ్మాండంగా మీటింగ్ జరిగింది. అందరికంటే ఆనంద విషయం ఏంటంటే మా ఈరోజు కడుపు బాగా నిండిపోయింది. ఎందుకంటే మా ఎండోమెంట్స్ మంత్రివర్యులు వరాల జల్లు కురిపించారు. చాలా ఆనందంగా ఉంది. దాంట్లో నేను అడిగింది 2-3 అడిగితే అన్న 10 వరాలు ఇచ్చినాడు. దీంట్లో భాగంగా ఏమైంది, వారిని అడిగింది ఒకరోజు ఏమన్నా ఫ్రీ లడ్డు ప్రసాదాలు ఇస్తే బాగుంటుంది, ప్రజలందరికీ కూడా ఎంతమంది వస్తే అంతమంది ఇద్దామని అంటే వారు ఒకరోజు అడిగితే కాదు, మొత్తం 13 రోజులు కూడా ప్రతి ఒక్కరికి ప్రసాదాలు, ఫ్రీ ప్రసాదాలు, ఫ్రీ లడ్డు ఇస్తాం అని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. అన్నగారు ఇద్దరు కూడా వచ్చి బ్రహ్మాండంగా కోఆర్డినేట్ చేసుకొని అందరితోని అందరు ఎవరైతే డిపార్ట్మెంట్ అందరూ కూడా నేను కృతజ్ఞతలు చేసుకున్నాను. వచ్చి 13 రోజులు కూడా బ్రహ్మాండంగా ఏ రకంగా చేయాలని డిస్కస్ చేశాం. ఎస్పీ గారు కూడా మరి పాజిటివ్గా ఉన్నారు. కొత్త ఎస్పీ గారు బ్రహ్మాండంగా ఆయన కూడా సూచనలు ఇచ్చారు. మేము ఇచ్చిన సూచనలు కూడా వెల్కమ్ చేసి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ప్రమాణం చేశారు. అట్లనే నా సెక్టర్లో ఏంటంటే ఈ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఈ 15 రోజుల్లో, అంటే కుటుంబంలో జనాలు అందరూ కూడా వెళ్తారు కాబట్టి అక్కడ కూడా పాపనాయుడుపేట ఆ రోడ్స్ కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. అది కూడా ఈ రోజు నుంచి రేపు నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది.